దెబ్బా కొత్త పనిలో చేరాను అబ్బా. అమ్మయ్య, ఇంటి పని మొత్తం అయిపోయింది. ఇంకా వంట పనికి వెళ్ళాలి. ఈరోజు టిఫిన్ ఏం చేద్దాం? పులిహోర చేద్దాం. పులిహోర పొద్దున అదే కొత్త పని మనిషి వచ్చినట్టుంది. వెళ్ళి పేరు కనుక్కుందాం. నీ పేరేంటి? కల్పన అండి. కలుపు కలుపు, దానికి నా పర్మిషన్ ఎందుకు? కల్పన అండి. కలుపుతున్నావు కదా, కలుపు. పేరు చెప్పు చాలు. అయ్యో కర్మ, కలపటం కాదండి, కల్పన నా పేరు. సర్లే, నీ ఓర్పు ఎంతవరకు ఉందని తమాషా చేశానులే. ఏమైందిరా? నీ పెళ్లి సెట్ అయిందిరా. పంతులు గారు ముహూర్తం పెట్టారురా. అవునురా, అవునారా? నెరవేరిందిరా. చెల్లమ్మను తీసుగా రామ్మా. చెల్లమ్మ, తొందరగా రెడీ అయిరా, నీకు ఒక శుభవార్త చెప్పాలి. నీకు పెళ్లి సెట్ అయింది. పెళ్లి అయ్యేంత వరకు ఎవరితో మాట్లాడవద్దు. అమ్మో, అలా మా వాడి చేపట్టుకుని అటు ఇటు నడువమ్మా. అమ్మో, మీరిద్దరూ మాట్లాడుకోండి. అబ్బా అబ్బా, ఎంత అందం, ఎంత అందం, ఎంత అందంగా ఉన్నావో. ఎక్కడికి వెళ్దాం చెప్పు? తీసుకురా. వచ్చే మంచు చులుస్తుంది, నాకు చాలా ఇష్టం. మళ్ళీ చెప్పు. వచ్చే వాళ్ళం అక్కడ మంచు చులుస్తుంది, నాకు చాలా ఇష్టం. ఓలమ్మో ఓలమ్మో, ఏమైందయ్యారా? ఏమవడమేంట్రా? నా కొంప కొల్లేరైంది, నా బతుకు బస్ స్టాండ్ అయింది. ఏమైందో చెప్పరా? మీ చెల్లిని ఎక్కడికి వెళ్దామని అడిగితే తెలుగు, మలయాళం, కన్నడ అన్ని భాషలు కలిపి ఏదేదో చెప్తుందిరా. అదా చూద్దాం. ఏమైంది తల్లి? ఏంటి అత్తయ్య? మా వాటు ఎక్కడికి వెళ్దామని అన్నాడు. లేదు, వచ్చే వాళ్ళం జమ్మూ కాశ్మీర్ వెళ్దామని అన్నాడు. సరిపోయింది. అయ్యో, వీళ్ళకి నిజమంతా తెలిసిపోయినట్టు ఉందిలే. సరిపోయింది సంబరం. మా వాడు గంటల తరబడి రాత్రి అనక పగలు అనక చేసిన చాటింగ్ అన్నీ వృధా. అందుకే గారు పెళ్లికి ముందర పెద్దవాళ్ళతో అన్నీ మాట్లాడుకోవాలనేది. ఒకసారి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది.